సో ఈరోజు మనం ముకుందమాల స్తోత్రం నుంచి 5 శ్లోకాలు చెప్పుకుందాం. 5 జ్యువెల్స్ ఫ్రమ్ ముకుందమాల స్తోత్ర. దానికి అలా టైటిల్ ఇచ్చాను నేను. ఎందుకంటే ముకుందమాల స్తోత్రంలో ఎన్నో మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ముత్యం లాంటిది, మణి లాంటిది. ఇలా ఎన్నో శ్లోకాల్లో ఒక గంట సేపు ఐదు శ్లోకాల గురించి మనం చర్చించుకుందాం. మొదటి శ్లోకం ముకుందమాల స్తోత్రంలో 19వ శ్లోకం. ఈ 5 నా ఫేవరెట్ శ్లోకాస్ అన్నమాట. చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ 5 సెలెక్ట్ చేశాను నేను అంతే. యత్ కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. ఈ శ్లోకంలో కులశేఖర్ ఆళ్వార్ ముకుందమాల స్తోత్రాన్ని రచించినటువంటి కులశేఖర్ ఆళ్వార్ గారు ఏం చెప్తున్నారంటే, యత్ కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం, ఆ భగవంతుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తున్నప్పుడు మన శిరస్సు ఆయన పాద ధూళి తాకి ఆ శిరస్సు తెల్లగా మారుతుందనమాట. యత్ కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం. ధూళి అంటే ఆయన పాదాలకు అంటుకున్నటువంటి ఆ మట్టి ధూళి. ధవళం అంటే తెల్లగా మారుతుందనమాట. మనం భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలకి నమస్కరించేటప్పుడు మన యొక్క శిరస్సు తెల్లగా మారితే తద్వర్ష్మ తద్వైశిర, అటువంటి శిరస్సుని అన్ని శిరస్సుల కంటే గొప్ప శిరస్సు అంటారు. మన తల అంటే ఈ శిరస్సుతో మనం భగవంతుడి ముందు ప్రణమిల్లాలి. అలా ప్రణామం చేయగలిగితేనే ఈ శిరస్సు యొక్క సార్థకత, లేకపోతే ఈ శిరస్సు ఉన్నా లేనట్టే. అలాగే ఎలా అయితే ఒక శిరస్సు ఎంతో అదృష్టం, శిరస్సు యొక్క అదృష్టం ఏంటంటే కృష్ణుడి యొక్క పాద ధూళిని తాకడం. తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే. మన నేత్రాలు ఎప్పుడు ధన్యమవుతాయి అంటే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే. ఎప్పుడైతే మనం ఈ నేత్రాలతో ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలుగుతామో అప్పుడే ఈ నేత్రాలకి సార్థకత. లేకపోతే నేత్రాలు ఉన్నా లేనట్టే. నేత్రాలు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా మనం గుడ్డివాళ్ళం అయిపోతాం. ఎందుకు? భగవంతుడిని చూడకపోతే అప్పుడు మనం గుడ్డివాళ్ళలా మారుతాం అన్నమాట. తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని. మన బుద్ధి ఆ మాధవుని ధ్యానిస్తే అప్పుడు మన బుద్ధి పవిత్రం అవుతుందన్నమాట. ఈ బుద్ధితో మనం ఎన్నో చేస్తుంటాం. మనకి ఒక స్థూల శరీరం ఉంది. భూమి, జలము, అగ్ని, నీరు, వాయువుతో చేయబడినటువంటి ఈ స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరం వెనుక ఒక సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం దేంతో చేయబడిందంటే మనస్సు, బుద్ధి, అహంకారం, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో. ఈ మూడింటితో చేయబడింది అనమాట. ఇప్పుడు ఈ బుద్ధితో మనం ఆ భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి అని మనకు అనిపిస్తే ఈ బుద్ధి విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని, ఆ మాధవుణ్ణి ధ్యానించడం వల్ల ఈ బుద్ధి ఎంతో పవిత్రం అవుతుందన్నమాట. అటువంటి బుద్ధి సరైన బుద్ధి. అదే బుద్ధి. ఈ బుద్ధితో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి ఈ విషయ సుఖాలని వాంఛిస్తూ ఆ విషయ సుఖాలని భోగించాలని ఎంతో ఆతురతతో మనం ముందుకు వెళ్తే అటువంటి బుద్ధి మంద బుద్ధి, చెడ్డ బుద్ధి. అటువంటి బుద్ధే కాదు. సా బుద్ధిర్ విమలేందు శంఖ ధవళ. విమల ఇందు శంఖ ధవళ. మలం అంటే కంటామినేషన్ అన్నమాట. మలం అంటే మురికి. విమల అంటే ఎటువంటి ఏంటిది అశుభ్రత లేనటువంటి మనస్సు అన్నమాట. విమలేందు శంఖ ధవళ. శంఖం అంటే ఈ మనం భగవంతుడి యొక్క ఆరతి చేసేటప్పుడు శంఖం ఊదుతాం చూడండి. ఆ శంఖం ఎంత తెల్లగా ఉంటుంది. శంఖం ఈ ఒక హంస అంత తెల్లగా ఉంటుంది అనమాట.
విమలేందు, ఇందు అంటే చంద్రుడు. ఆ శంఖం చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లగా ఉంటుందన్నమాట. ఇంకా చంద్రుడి కన్నా తెల్లగా ఉంటుంది. చంద్రుడి కన్నా కాస్త అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి కానీ తెల్ల శంఖానికి మచ్చలు ఉండవు. ఏ బుద్ధి అయితే ఆ భగవంతుడైనటువంటి మాధవుణ్ణి ధ్యానించడం ద్వారా తెల్లగా, తెల్లగా అంటే ఎంతో పవిత్రంగా, ఏ మలినాలు లేకుండా మారుతుందో అటువంటి బుద్ధి సరి అయిన బుద్ధి. సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం. ఈ జిహ్వతో ప్రతి ఒక్క పదాన్ని మనం ఈ జిహ్వతో, ఈ నాలుకతో మనం ఎన్నో మాటలు మాట్లాడతాం. ఆ మాటలు భగవంతుడి గురించి మాట్లాడితే అప్పుడు ఆ మాటల యొక్క సార్థకత అనమాట. ఎన్నో విషయాలు మాట్లాడతాం. ఊళ్ళో ఒక కొత్త ఫోన్ ఏమొచ్చింది, కొత్త సినిమా ఏమొచ్చింది, మన ఈ న్యూస్ పేపర్లో వార్తలు ఏమిటి, ఇలా బోల్డ్ రకాల కూరగాయల ధర ఎంత, కొన్ని అత్యవసరమైన విషయాలు ఉంటే వాటి గురించి మాట్లాడుకోవచ్చు, మాట్లాడాలి, తప్పదు. కానీ మనం ఈ జిహ్వ యొక్క ఈ నాలుకని ఆ భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తించడానికి ఉపయోగిస్తే అప్పుడు ఈ నాలుక యొక్క సార్థకత. లేకపోతే ఆ నాలుక ఉన్నా లేనట్టే. ఆ నాలుక యొక్క సరి అయినటువంటి ఉపయోగాన్ని మనం అందుకోలేకపోతున్నాం అనమాట. సో ఈ ఒక శ్లోకం ఏం చెప్తుందంటే, మనం మన శిరస్సుని ఎలా వాడుకోవాలి, మనం మన నేత్రాలని, కళ్ళని ఎలా వాడుకోవాలి, మన బుద్ధిని ఎలా ఉపయోగించాలి, మన జిహ్వ, మన నాలుకని ఎలా ఉపయోగించాలి అని ఈ ఒక్క శ్లోకం చెప్తుంది అనమాట. ఈ యొక్క ఇంద్రియాలు ఇంద్రియ సుఖాల గురించి ఎంతో కష్టపడుతూ ఉంటాయన్నమాట. కళ్ళు ఎప్పుడు అందమైనటువంటి మనుషుల్ని కానీ వస్తువుల్ని కానీ చూడడానికి కళ్ళు ఎంతో ఆతురతతో ఉంటాయి. ఈ కళ్ళు ఏమిటంటే మనసుని ఎప్పుడు మనసుని అదుపులో పెట్టలేకపోతాయి అన్నమాట కళ్ళు. ఇప్పుడు కళ్ళతో ఒకటి చూసామనుకోండి, ఒక అందమైన సపోజ్ కళ్ళతో ఒక ఫోన్ చూసామనుకోండి, ఆ ఫోను నాకు కావాలి అన్న ఒక కోరిక మనసులో కలిగిపోతుంది అనమాట. ఆ వ్యక్తి నాకు కావాలి, ఆ యొక్క ఆబ్జెక్ట్, ఆ యొక్క పదార్థం నాకు కావాలి అంటే కళ్ళ ద్వారా ఈ విషయ వాసనలన్నీ మన మనసులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కళ్ళ నుంచి ఈ మెటీరియల్ ఇంప్రెషన్స్ చూడండి, విషయ సుఖాలు, విషయ భోగాల మీద ఉండేటటువంటి ఆ యొక్క దాంట్లో ఉండేటటువంటి ఏమనాలి, ఆ మెరుపు, ఆ యొక్క గ్లేర్ అంతా కళ్ళ ద్వారా మనసులోకి వెళ్ళిపోతుంది అనమాట. కళ్ళల్లో నుంచి ఈ విషయ సుఖాలన్నింటినీ మనం మనసులోకి తీసుకుంటాం. మనసులో ఒక కోరిక కలుగుతుంది అనమాట. కళ్ళతో ఒకదాన్ని చూసామనుకోండి, ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ చూస్తే ఆ వ్యక్తితో, ఆ వస్తువుతో నేను ఆనందించాలి అనేటటువంటి ఒక కోరిక మనసులో కలుగుతుంది అనమాట. అది అలాగే ఈ ఈ నోస్, ఈ ముక్కుతో ఎన్నో వాసనల్ని చూస్తాం మనం. ఈ చెవులతో ఎన్నో రకాల పాటలను వింటూ ఉంటాం. అలాగే ఈ నాలుకతో మనం ఎన్నో రుచిస్తూ ఉంటాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. సో నాలుకతో తినాలి. నాలుక ఏంటంటే మనం ఈ రుచికరమైన పదార్థాల యొక్క రుచి చూడడానికి నాలుక ఉపయోగపడుతుంది, అలాగే మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది నాలుక. కానీ ఈ నాలుక కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నోరు కానీ, ఈ యొక్క శరీరం పూర్తిగా, వీటి యొక్క ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ అవయవాల యొక్క సరైన పరమార్థం ఏమిటంటే ఆ భగవంతుడి యొక్క సేవలో వాటిని వినియోగించడమే. అంబరీష్ మహారాజ్ సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణని. అంబరీష్ మహారాజ్ తన యొక్క ప్రతి ఒక్క ఇంద్రియాన్ని ఎలా వాడాడు అంటే, తన కళ్ళతో భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని, స్వరూపాన్ని చూశాడు. ఈ కళ్ళతో మనం ఆ భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం చేసుకోవాలి, ఆయన యొక్క విగ్రహాన్ని చూడాలి, భక్తితో చూడాలి. అలాగే ఈ నోటితో ఆ తులసి, ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలకి అర్పించినటువంటి ఆ తులసి దళాలని మనం వాసన చూడాలి. భగవంతుడి యొక్క పాద పద్మాలకి అర్పించినటువంటి ఆ పువ్వులు ఉంటాయి చూడండి, ఆ పువ్వుల్ని వాసన చూడాలన్నమాట. ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలకి ఒక సహజమైనటువంటి ఒక సుగంధం ఉంటుందన్నమాట. దే ఆర్ న్యాచురల్లీ ఫ్రాగ్రెంట్.
అలాగే భగవంతుడి యొక్క పాద పద్మాలకి మనం అర్పించినటువంటి ఆ పువ్వుల యొక్క సుగంధం, అలాగే తులసి దళాల యొక్క సుగంధం, భగవంతుడి యొక్క పాదాల పద్మాలకు ఉన్నటువంటి ఆ న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి సుగంధం, ఈ 3 సుగంధాలు కలిసి మన ఈ ముక్కు పుటల్లోకి వెళ్తే దానివల్ల ఏం జరుగుతుందంటే మనసులో ఉన్నటువంటి మలినాలు పోతూ ఉంటాయి. మనసుని మనం పవిత్రం చెయ్యాలి అంటే ఇంద్రియాల ద్వారా మనసులోకి మనం తీసుకునేటటువంటి ఆ ఇంప్రెషన్స్ ని మనం కంట్రోల్ చేయాలి. మనసు ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది? ఈ ఇంద్రియాలు వాటి యొక్క ఇంద్రియ విషయాలు సెన్స్ ఆబ్జెక్ట్స్ వైపు వెళ్లకుండా ఉంటే అప్పుడు మనసు పవిత్రంగా ఉంటుంది. కళ్ళు అలా ఎవరినో చూసాయి, లేకపోతే ఏదో ఒక సన్నివేశాన్ని చూసాయి, ఆ సన్నివేశం వల్ల మన చైతన్యం పాడైపోతుంది. అజామిలుడు ఒక సన్నివేశాన్ని చూశాడు, ఒక వేశ్య ఒక శూద్రుడు ఆలింగనం చేసుకుంటే ఆ యొక్క దృశ్యాన్ని అజామిలుడు తన కళ్ళతో చూశాడు, తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. ఒకసారి అజామిలుడు ఇలా అడవిలోకి వెళ్ళాడు, కొంచెం కట్టెలు తీసుకొద్దామని, పువ్వులు తీసుకొద్దామని, పళ్ళు తీసుకొద్దామని, కుష దర్భలు అవన్నీ తీసుకొద్దామని చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ తీసుకురావడం కోసం అజామిలుడు అడవికి వెళ్తే అడవిలో ఒక దృశ్యాన్ని చూశాడనమాట. ఒక వేశ్య ఒక శూద్రుడు ఆలింగనం చేసుకుంటూ సిగ్గు లేకుండా, ఎటువంటి సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారనమాట. ఇది బయటే. అది చూసి ఈ అజామిలు యొక్క మనసుల్లో ఎన్నో పిచ్చి కోరికలు, పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనమాట. అజామిలుడికి వేదాలు శాస్త్రాలు తెలుసు, చాలా తెలివైన వాడు. అయినా కూడా తన మనసుని నియంత్రించుకోలేకపోయాడు అజామిలుడు. మనసును కంట్రోల్లో పెట్టుకోలేక ఆ యొక్క వేశ్యని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి అందమైన పవిత్రమైన కుటుంబం నుంచి వచ్చే ఒక మంచి భార్యని, పతివ్రత అయినటువంటి ఆ భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఈ వేశ్యతో ఉండడం ప్రారంభించాడు అనమాట. అంత దిగజారిపోయాడు అజామిలుడు. ఎందుకు? కేవలం తన కళ్ళని నియంత్రించుకోలేకపోవడం వల్ల. మనం కళ్ళతో కొన్ని విషయాల్ని చూస్తే అది అక్కడతో ఆగిపోదు. కళ్ళ ద్వారా మనం చూసినటువంటి ఆ దృశ్యాలు, ఆ సన్నివేశాలు మనసులోకి వెళ్ళిపోయి ఆ మనసులో ఒక చోటుని ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఆ మనసులో కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఏ దృశ్యాన్ని అయితే చూశానో అలాగే నేను కూడా ఉండాలి అని. ఒక పిల్లవాడు చూస్తాడు, ఏదో ఒక సినిమా హీరో ఏదో మంచి షూస్ వేసుకున్నాడని, ఒక మంచి డ్రెస్ వేసుకున్నాడని అలా చూస్తాడు. అవే కావాలి అని చెప్పి మారం చేస్తాడు పిల్లవాడు. తల్లిదండ్రులకి అటువంటి వస్తువులు కొనేట శక్తి లేకపోవచ్చు. అయినా కూడా పిల్లవాడు మారం చేస్తున్నాడు. అక్కడ చూశాడు, కళ్ళ ద్వారా ఆ చూసినటువంటి దృశ్యం మనసులో ఉండిపోయిందనమాట. మనసులో కోరిక కలిగింది. సో ఆ మనసులో ఉన్న కోరికలను తీర్చుకోవడం కోసం ఈ సాధారణమైన మానవుడు ఈ ప్రపంచంలో ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. కాబట్టి మనం అంటే కళ్ళతో ఏమీ చూడకూడదని కాదు విషయం. అక్కడ కళ్ళని సరైన వస్తువుల్ని, సరైన మనుషుల్ని చూడడానికి మాత్రమే ఉపయోగించాలి. సరైన దృశ్యాల్ని చూడడానికి మాత్రమే ఉపయోగించాలి. కళ్ళని అనవసరంగా అవి ఇవి చూడడం కోసం ఉపయోగించకూడదు. సరైన దృశ్యం ఏమిటి? ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం. ఆ భగవంతుణ్ణి చూస్తే, ఆయన యొక్క విగ్రహాన్ని చూస్తే, ఆ అందం మీద ఆయన వేసుకున్నటువంటి ఆ బట్టలు, ఆ అలంకారాలు, ఆయన యొక్క ఆ మాలలు అవన్నీ చూస్తే అప్పుడు మన మనసు పవిత్రం అవుతుంది, మన కళ్ళు పవిత్రం అవుతాయి. కళ్ళ యొక్క సార్థకత అన్నమాట. అందుకే ఈ శ్లోకంలో ముకుందమాల స్తోత్రం, ఈ శ్లోకంలో 19వ శ్లోకం 19 శ్లోకాలో తేనేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే. తే నేత్రే, ఏ కళ్ళైతే భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తాయో ఆ కళ్ళే నిజమైన కళ్ళు. ఏ బుద్ధి అయితే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలని మీద ధ్యానిస్తుందో, యా మాధవధ్యాయిని, ఆ మాధవుణ్ణి ధ్యానించేటటువంటి బుద్ధే సరి అయిన బుద్ధి. లేకపోతే అటువంటి వాళ్ళని బుద్ధిహీనులనే అనాలి. సా బుద్ధిర్ విమలేందు శంఖ ధవళ యా మాధవధ్యాయిని. ఈ బుద్ధి ఎన్నో వక్రంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మన మానవ బుద్ధి ఈ ప్రపంచంలో ఎంతో వక్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ బుద్ధితో భగవంతుడు మనకు కొంచెం బుద్ధి ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఆ ఇంటెలిజెన్స్ తో మనం ఏమైనా చేసుకోవచ్చు.
కొంతమంది తమ బుద్ధిని స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. అదొకటి అవతల వాళ్ళ మీద ఆహ్, ఏదో పన్నాగాలు పన్ని వాళ్ళని దిగజార్చడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి బుద్ధి సరైన బుద్ధి కాదు. ఆ! ఇంకొకళ్ళని నియంత్రించడానికి, దొంగతనం చేయడానికి, దొంగతనం చేసే దొంగకు కూడా బుద్ధి ఉంటుందనమాట. ఎటువంటి బుద్ధి? అవతల వాళ్ళ యొక్క సంపదని కొల్లగొట్టి స్వార్థంగా తను అనుభవించాలనేటువంటి బుద్ధి. అటువంటి బుద్ధి బుద్ధి కాదు. ఏ బుద్ధి అయితే భగవంతుడి యొక్క సేవ యందు వినియోగిస్తామో అటువంటి బుద్ధే సరి అయిన బుద్ధి. సా బుద్ధిర్విమలేందు శంఖధవళ యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. ప్రతి పదం, మనం మాట్లాడే ప్రతి పదం ఆ భగవంతుణ్ణి కీర్తించడం కోసమే మనం మాట్లాడితే అటువంటి పదాలు, అటువంటి నాలుక అత్యంత ఉన్నతమైనటువంటి నాలుక అనమాట. అదే సరే నాలుక యొక్క సరి అయిన ఉపయోగం. లేకపోతే ఆ నాలుకకి అంత విలువ లేదు. సో ఇది ఒక శ్లోకం. సో ఈ శ్లోకంలో ఏమిటంటే, మనం మన శిరస్సుని భగవంతుడికి నమస్కారం చేయడానికి ఉపయోగించాలి. ఈ శిరస్సుతో భగవంతుడి యొక్క పాదపద్మాలకి మనం నమస్కరించాలి. అది సరి అయిన శిరస్సు. ఈ కళ్ళతో భగవంతుడిని చూడాలి. ఈ బుద్ధితో భగవంతుడిని ఎలా సేవించాలి అని ఆలోచించాలి. ఈ బుద్ధితో భగవంతుడిని మీద ధ్యానించాలి. అలాగే ఈ నాలుకతో భగవంతుడి యొక్క గుణగణాలని, నామాలని, రూపాలని, గుణాలని వర్ణించాలి. అటువంటి బుద్ధి, అటువంటి నాలుక, అటువంటి కళ్ళు, అటువంటి శిరస్సు వాటి యొక్క సార్థకతని పొందుతాయి. లేకపోతే ఆ కళ్ళకి, ఆ శిరస్సుకి సరైన సార్థకత లేదు. సో ఇది ఒక శ్లోకం. ఇది 19th శ్లోక, 19వ శ్లోకం. 20th శ్లోక అంటే 20వ శ్లోకం, ముకుందమాలా స్తోత్రంలో 21 శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఇది కూడా దాని కంటిన్యూషన్ అనమాట. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్ గచ్ఛాంగ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. ఇంతకుముందు శ్లోకంలో మన శరీరంలో ఉండేటటువంటి 4 అవయవాలని ఎలా వాడుకోవాలో చూసుకున్నాం. ఈ 20వ శ్లోకంలో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. జిహ్వే కీర్తయ, మన జిహ్వతో, మన నాలుకతో, కేశవం మురరిపుం కీర్తయ, ఆ కేశవుడు మురాసురుడిని సంహరించినటువంటి ఆ కేశవుడు, ఆ శ్రీకృష్ణుణ్ణి మనం కీర్తించాలి. అప్పుడే ఈ నాలుక యొక్క సార్థకత. ఈ నాలుకని అమాయకమైనటువంటి ప్రజల్ని తిట్టడం కోసం, వారిని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళతో ఎంతో దుర్భాషలాడడం కోసం మనం వాడకూడదు ఈ నాలుకని. ఈ నాలుకని ఆ భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తించడానికే వాడాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం. భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయన్ని కేశవ అంటారు. ఎందుకంటే బ్రహ్మకి, శివుడికి ఆయన ఆరాధ్య దైవం. అందుకే ఆయన్ని కేశవుడు అంటారు. మురరిపుం అంటారు. మురరిపు అని ఎందుకంటారు? ఎందుకంటే మురాసురుడిని సంహరించిన వాడు కాబట్టి ఆయన మురరిపు అంటారు. అలాగే కంసారి అంటారు. కంసుడు కృష్ణుడిని ఒక శత్రువుగా చూశాడనమాట. కంసుడిని సంహరించాడు కాబట్టి ఆయన్ని కంసారి అంటారు. కొంతమంది బకారి అంటారు, బకాసురుడిని సంహరించాడు కాబట్టి. అలాగే ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చిటికని వేల మీద 7 రోజులు నిలబెట్టాడు కాబట్టి ఆయన్ని గోవర్ధనధారి అంటారు, గిరిధారి అంటారు. ఆయన దేవకీదేవి తనయుడుగా జన్మించాడు కాబట్టి ఆయన్ని దేవకీ నందనుడు అంటారు. అలాగే ఆయన్ని యశోదానందనుడు అంటారు, నందనందనుడు అంటారు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరు యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యతని మనం వర్ణిస్తూ ఉంటే ఈ జిహ్వ యొక్క సరైన ఉపయోగం అనమాట. అది జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం. భాగవతంలో ఆయన యొక్క గుణగణాలని కీర్తించారు. భగవంతుడు ఈ ప్రపంచంలోకి ఎన్నో అవతారాలు దాల్చి వస్తాడు.
ఆయనకి ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి. పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, అంశావతారాలు అని చాలా అవతారాలు ఉన్నాయి అన్నమాట. ఎన్నో అవతారాలు దాల్చి ఆ భగవంతుడు ఈ ప్రపంచంలోకి వస్తాడు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం. ఆయన యొక్క అవతారాల్ని కీర్తించండి, ఆయన యొక్క నామాల్ని వర్ణించండి, ఆయన యొక్క లీలలు. ఆ శ్రీకృష్ణుడు ఎన్ని లీలలని చేశాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు. ఒక కాళియా అనేటువంటి ఈ ఒక సర్పం మీద నృత్యం చేశాడు. పాము పడగల మీద నృత్యం చేశాడనమాట. ఒక్కొక్క పడగ ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆయన ఎవరు చంపగలరు చెప్పండి? 1000 పడగలున్నాయి. వేల కొద్ది పడగలున్నాయి. 1000 ప్రామినెంట్ పడగలు అనమాట. ఈ 1000 పడగలు ప్రతి క్షణం వాటి యొక్క పాయిజన్‌తో ఒక విషాన్ని భగవంతుడి మీద కుమ్మరించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా కూడా కృష్ణుడు ప్రతి పడగని వినయంగా ఉండేటట్టు చేశాడనమాట. ఏ పడగైతే ఇలా మీదకొస్తుందో ఆ పడగ మీదకి వెళ్ళి నృత్యం చేశాడనమాట. ఆ నృత్యం ఎంతో అద్భుతంగా చేశాడు. ఆ దేవతలు, స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఆయన మీద పూలవర్షం కురిపించారు. వాళ్ళు ఈ తబలాలు, మృదంగాలు, కర్తాళాలు అవన్నీ తీసుకొచ్చి ఎంతో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఎన్నో సంగీత ఏమనాలి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాళ్ళు ప్లే చేశారనమాట. సో కాబట్టి ఆ భగవంతుడు ఇలా ఎన్నో లీలలను చేశాడు. కాళీయ దమనం, గోవర్ధన గిరిని పైకెత్తడం, అలాగే పూతనని వధించడం, అలాగే శకటాసురుడిని సంహరించడం, తృణావర్తుడితో 800,000 మైల్స్ అంటే 8 లక్షల మైళ్ళ ఎత్తుకెళ్ళాడనమాట. తృణావర్తుడు ఒక సుడిగాలి రూపంలో వచ్చి ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఎత్తుకుని ఈ ఆకాశంలో 8 లక్షల మైళ్ళ ఎత్తుకు వెళ్ళాడనమాట. అక్కడ చంపేద్దామని చెప్పి కృష్ణుడిని. కానీ కృష్ణుడిని ఎవరు చంపగలరు చెప్పండి? సో ఈ తృణావర్తుడు కృష్ణుడిని చంపుదామని పైకి తీసుకెళ్తే కృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు భయపడుతున్నాడు. కృష్ణుడు ఈ తృణావర్తుడి యొక్క మెడని గట్టిగా పట్టుకుని వేలాడాడు అనమాట. వేలాడదామని పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న ఆ గ్రిప్లో తృణావర్తుడి యొక్క ప్రాణం పోయిందనమాట. అంత సునాయాసంగా, ఎఫర్ట్లెస్లీ, సునాయాసంగా తృణావర్తుడు అనేటువంటి ఒక్క గొప్ప రాక్షసుని సంహరించాడు కృష్ణుడు. ఇలా ఎన్నో లీలలు ఉన్నాయి కృష్ణుడు చేసినటువంటి లీలలు. ఇలా బృందావనంలో ఎన్నో లీలలు ఉన్నాయి. ఈ వెన్న దొంగలించుతాడు, అబద్ధాలు చెప్తాడు, అలాగే ద్రౌపది మానాన్ని రక్షిస్తాడు, అలాగే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేస్తాడు. అలాగే ద్వారకలో, హస్తినాపురంలో, బృందావనంలో, మథురలో ఎన్నో లీలలు చేశాడు. ఈ లీలలన్నింటినీ ఈ నాలుకతో మనం వర్ణిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? ఈ నాలుక యొక్క అదృష్టం ఏమిటంటే ఆ భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తించడం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. కేవలం నాలుకతో భగవంతుణ్ణి వర్ణించినంత మాత్రాన చాలదు. నాలుకతో భగవంతుణ్ణి వర్ణించాలి, కానీ మనసులో ఆయన మీద ప్రేమను కూడా పెంపొందించుకోవాలి. లిప్ సర్వీస్ అంటారు చూడండి. కేవలం ముఖస్థుతి కాదు మనం చేయాల్సింది, భగవంతుని మనం స్తుతించాలి. ఆ స్తుతి ముఖస్థుతి కాకూడదు. ఆ స్తుతి ఎంతో ప్రేమతో చేయాలి. మనం భగవంతుణ్ణి కీర్తిస్తే, భగవంతుడి యొక్క గుణగణాలని వర్ణిస్తే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ బయటికి వర్ణిస్తూ లోపల భగవంతుడి మీద ఎటువంటి భక్తి లేకుండా, ప్రేమ లేకుండా మనం ఉండకూడదు. చేతో భజ శ్రీధరం. చేతన, మన యొక్క మనస్సులో, మన యొక్క చైతన్యంలో ఆయన్ని ఎప్పుడు భజించాలి, ఆయన్ని పూజించాలి. భగవంతుడి యందు ప్రేమ ఉండాలి మనసులో, ఆయన్ని కీర్తించాలి మన నాలుకతో. సో కేవలం మన ఇంద్రియాల్లో ఆయన సేవకు అంకితం చేయడమే కాదు, మనసును కూడా ఆయనకు అంకితం చేయాలి. ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ యూ షుడ్ బి సర్వింగ్ కృష్ణ. తర్వాత పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ. పాణి అంటే చేతులు, పాణిద్వంద్వ అంటే రెండు చేతులు. సమర్చయాచ్యుత కథా. సమర్చయ మీన్స్ అర్చన చేయడం అన్నమాట, భగవంతుడిని పూజించడం. సమర్చయ మీన్స్ ఎంతో గొప్పగా ఒక సరి అయిన విధానంతో మనం పూజించాలన్నమాట. పాణిద్వంద్వయ సమర్చయ అంటే ఈ రెండు చేతుల్ని భగవంతుడిని పూజించడం కోసం వాడుకోవాలి. మనం ఈ రెండు చేతుల్ని మనం ఎన్నో విధాలుగా వాడుకుంటాం. ఒకళ్ళని కొట్టడానికి వాడొచ్చు ఈ చేతిని,
అలాగే ఈ చేతులతో దొంగతనం చేయడం వాడచ్చు ఈ చేతుల్ని. అలాగే ఈ చేతులతో ఒక మూగ ప్రాణుల వాటిని చంపి వాటిని వండుకొని తినడానికి వాడుకోవచ్చు ఈ చేతుల్ని. సో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఈ చేతుల్ని. కానీ అటువంటి వాడకం కాదు. ఎప్పుడైతే ఈ చేతుల్ని భగవంతుడి సేవలో మనం వినియోగిస్తామో అప్పుడే ఈ చేతుల యొక్క సార్థకత, అప్పుడే ఈ చేతులు అంటారనమాట. పాణి ద్వంద్వ సమర్చయ. ఎలా ఎన్ని రకాల సేవలు చేయొచ్చు ఈ చేతులతో. భగవంతుడి కోసం పువ్వులు కోసి మాలలు కట్టొచ్చు, భగవంతుడి కోసం వంట చేసి ఆయనకి ప్రసాదం అర్పించవచ్చు. ఈ చేతులతో మనం భగవంతుడి యొక్క దివ్యమంగళమైన విగ్రహాన్ని మనం అలంకరించవచ్చు, పువ్వులతో, బట్టలతో, ఎన్నో ఆభరణాలతో ఆయన అలంకరించవచ్చు ఈ చేతులతోనే. ఈ చేతులతో ఆయన యొక్క మందిరాన్ని మనం ఊడ్చొచ్చు, శుభ్రం చేయొచ్చు అనమాట మందిరాన్ని కూడా, ఆయన యొక్క కోవెలని, గుడిని. సో ఇలా ఎన్నో రకాలుగా మనం భగవంతుడి యొక్క సేవలు చేయొచ్చు ఈ చేతులతో. ఈ చేతులు భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన ఈ చేతుల్ని మనం స్వార్థం కోసం ఎందుకు వాడుకోవాలి? ఈ భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ చేతుల్ని ఆయన సేవలోనే వినియోగించాలి. అప్పుడే ఈ చేతులకు సార్థకత. పాణి ద్వంద్వ సమర్చయ. తర్వాత ఏంటి తెలుసా? అచ్యుత కథా శ్రోత్రద్వయం శృణు. శ్రోత్రద్వయం అంటే చెవులు రెండింటిని మనం ఎలా వాడుకోవాలంటే త్వం శృణు అచ్యుత కథా. అచ్యుత కథ మీన్స్ ఆ అచ్యుతుడి యొక్క కథలని మనం వినాలి. ఈ చెవుల్లోకి ఎన్నో సినిమా పాటలు వెళ్తుండొచ్చు. ఈ చెవుల్లోకి గాసిప్ ఏమంటారు తెలుగులో, గాసిప్ వెళ్తూ ఉండొచ్చు. ఊరికి అనవసరమైనటువంటి సంభాషణ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పు మాటలు మాట్లాడుకోవడం, అవతల వాళ్ళని నిందించడం, విమర్శించడం, ఇలా విమర్శలు, ఎన్నో రకాల అనవసరమైనటువంటి మాటలన్నీ ఈ చెవుల్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలా వాడుకోకూడదు ఈ చెవుల్ని. అచ్యుత కథా శ్రోత్రద్వయం శృణు. త్వం శృణు అంటే ఈ చెవుల్ని ఆ అచ్యుతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క కథలని వినడం కోసం వాడుకోవాలి. తర్వాత కృష్ణం లోకయలోచనద్వయ హరేర్ గచ్ఛాంఘ్రియుగ్మాలయం. ఇది మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా మనం చర్చించుకున్నాం. కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్. ఈ లోచనద్వయ, ఈ రెండు కళ్ళని మనం ఆ కృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవడం కోసం వాడుకోవాలి. ఆ దర్శనం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల్ని మనం దర్శించుకుంటే మన హృదయంలో ఉండేటటువంటి అంధకారం అంతా తొలగిపోతుంది. సంచింతయేద్ భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్ నఖ చక్రబాల జ్యోత్స్నాభిరాహత మహదృదయాంధకారం. ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల్ని మనం దర్శించుకుంటే, ఒక కృష్ణుడి యొక్క మందిరానికి వెళ్ళి ఆ విగ్రహం యొక్క పాదాలని చూస్తే, ఆ పాదాల నుంచి వచ్చేటటువంటి ఎఫల్జెన్స్, ఆ తేజస్సు మన మనసులో ఉండేటటువంటి అంధకారాన్ని, అజ్ఞానాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఆ భగవంతుడి పాదపద్మాలని దర్శనం చేసుకోవడం వల్ల ఒక కొండ, ఒక పర్వతం వంటి ఆ పాపం, మన వల్ల ఉండేటువంటి ఆ పాప చింతన ఒక క్షణంలో తొలగిపోతుంది అనమాట. అది భగవంతుడి యొక్క పాదపద్మాల్ని దర్శించుకోవడం వల్ల వచ్చినటువంటి ఏంటది ఉపయోగం, రిజల్ట్, ప్రయోజనం అది. సో కృష్ణం లోకయ లోచన ద్వయ హరేర్ గచ్ఛాంఘ్రి యుగ్మాలయం. అంఘ్రి అంటే పాదాలు, అంఘ్రి యుగ్మ అంటే రెండు కాళ్ళు. మనకు రెండు కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు. ఆ రెండు కాళ్ళతో మనం ఏం చేయాలి? గచ్చ, వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆలయం, భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళాలి. ఆ శ్రీకృష్ణుడి యొక్క గుడికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకోవాలన్నమాట. అలాగే గుడికి వెళ్ళడం అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం. తిరుపతి వెళ్తారు, తర్వాత శ్రీరంగం వెళ్తారు, బృందావనం, మాయాపూర్, బద్రీనాథ్, రిషికేశ్, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలని మనం దర్శించాలి. ఈ పాదాలని, ఈ కాళ్ళని ఆ పుణ్యక్షేత్రాలకి, భగవంతుడి యొక్క గుడులు ఎక్కడైతే ఉన్నాయో, ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఆలయాలకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం కోసం మనం వాడాలి ఈ పాదాలని. అది
జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. జిఘ్రఘ్రాణ ఈ ఈ ఈ నోస్ ముక్కుతో మనం భగవంతుడి యొక్క పాదాలకి మనం అర్పించినటువంటి ఆ తులసిని మనం స్మెల్ చేయొచ్చు అనమాట. వాసన తీసుకోవాలి. ఈ నలుగురు కుమారులని ఉన్నారు. బ్రహ్మదేవుడికి నలుగురు కొడుకులు ఉన్నారు. బ్రహ్మదేవుడికి చాలా మంది బిడ్డలు ఉన్నారు. అందులో మొదటగా పుట్టిన వాళ్ళు ఈ నలుగురు కుమారులు అనమాట. సనక, సనందన, సనత్ కుమార్ వీళ్ళంతా. సో వీళ్ళు ఒకసారి వీళ్ళకి ఏంటంటే భగవంతుడి యొక్క బ్రహ్మన్ కాన్సెప్షన్ అంటారు చూడండి, ఆయన యొక్క ఎఫల్జెన్స్, ఆయన యొక్క తేజస్సు, ఈ నిర్వికారమైనటువంటి ఈ బ్రహ్మన్ కి వాళ్ళు బ్రహ్మవాదులు అనమాట. వాళ్ళు భగవంతుడి యొక్క తేజస్సు మీద ఎక్కువ ధ్యానం చేస్తారు, కానీ భగవంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఎక్కువగా పట్టించుకోరు అనమాట. ఎప్పుడైతే ఈ నలుగురు కుమారులు వైకుంఠానికి వెళ్ళి ఆ భగవంతుడి పాదాలకి అర్పించినటువంటి తులసిని వాసన చూశారో, ఆ తులసి యొక్క సౌరభం వారి ముక్కులోకి ఎప్పుడైతే వెళ్ళిందో వాళ్ళు ఎంతో ఉత్తమమైనటువంటి శుద్ధమైనటువంటి భక్తులుగా మారిపోయారనమాట. అది భగవంతుడి యొక్క తులసికి ఉన్నటువంటి వైశిష్ట్యత. తులసి ఒక గ్రీన్ లీఫ్ అన్నమాట. ఒక పచ్చనటువంటి ఆకుగా కనిపించవచ్చు. తులసి పువ్వులు ఎంతో కలర్ఫుల్ గా ఉండకపోవచ్చు. తులసి చెట్టు చూస్తే అంత గ్రీన్ గానే ఉంటుంది, అంత పచ్చగానే ఉంటుంది. తులసి చెట్టులో మీకు ఇంత రంగురంగుల పువ్వులు, ఎన్నో పెటల్స్, దళాలు అవన్నీ ఉండవు. తామర పువ్వు చూసినా, కలువు పువ్వు చూసినా, తర్వాత గులాబీ పువ్వు చూసినా, మందారం చాలా ఉన్నాయి. మందార, కుంద, కొరబోత్పల, చంప, కారణ, పున్నాగ, నాగ, బకులాంబుచ, పారిజాత, ఎన్నో పువ్వులు ఉన్నాయి. వాటికి ఎన్నో రుంగులు ఉంటాయి. ఎంతో మంచి సౌరభం వస్తుంది దాని మీద, వాటి నుంచి. అసలు ఎన్నో ఉన్నా కూడా ఈ తులసి యొక్క ప్రాముఖ్యత గొప్పదనమాట. తులసి నుంచి వచ్చేటటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్, వాటిని ఆ తులసి నుంచి వచ్చేటటువంటి ఆ సౌరభాన్ని మనం అభినందించాలి అంటే మనకి భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. మనకి భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతే మనం తులసి యొక్క సౌరభాన్ని ఆస్వాదించగలుగుతాం. లేకపోతే ఆస్వాదన కూడా మనకి కష్టం అవుతుంది అనమాట. భగవంతుడి దర్శనం చూసినా కూడా కొంతమందికి ఏంటంటే ఒక అందంగా ఉంది బొమ్మ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కృష్ణుడిని చూడగానే ఎంతో ఆనందించి ఉప్పొంగిపోయి చేతులు వాటంతట అవే ఇలా జోడించుకుని మనసులో ఉండేటటువంటి ఆ బాధంతా వ్యక్తపరుచుకుని ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన శరణ వేడుకోవాలి అన్న ఫీలింగ్ మనకి, అటువంటి ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది? భగవంతుడి గురించి, గుణగణాల గురించి మనం శ్రవణం చేయడం ద్వారా వస్తుంది అనమాట. ఆ నాలెడ్జ్ లేకపోతే, భగవంతుడి యొక్క గొప్పతనం యొక్క జ్ఞానం మనకు లేకపోతే, భగవంతుడి దర్శనం చేసుకున్నా కూడా మనకి అదేదో ఒక సైట్ సీయింగ్ లాగా ఉంటుంది అనమాట. చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి భగవంతుని చూడడం కన్నా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని ఆనందించడం కోసం వెళ్తుంటారు అనమాట. అలాగే మూర్ధన్నమాధోక్షజం, ఈ శిరస్సుతో, ఈ తలతో ఆయన పాదాలకి నమస్కరించాలి. ఇది 2వ శ్లోకం మనం చెప్పుకున్నాం, 20th శ్లోక. తర్వాత ఒక 10 శ్లోకాలు ముందుకు వెళ్దాం. 30th శ్లోక, 30వ శ్లోకం. ఈ శ్లోకంలో ఇప్పుడు 2 శ్లోకాలు చర్చించుకున్నాం మనం ఇప్పుడు 3వ శ్లోకంకి వస్తున్నాం. భక్తాపాయ భుజంగ గారుడబడి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి యః కాంతామణి రుక్మిణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి. ఈ ఒక శ్లోకంలో మణి అన్న పదం 8 సార్లు వచ్చింది, గమనించారా? భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి యః కాంతామణి రుక్మిణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయద్దేవ శిఖామణి దిశతునో గోపాల చూడామణి. ఇలా మణి అన్న శబ్దము ఈ ఒక శ్లోకంలో 8 సార్లు వచ్చింది అనమాట. మొదటి లైన్ చెప్పుకుందాం. భక్తాపాయ భుజంగ గారుడమణి
భక్త ఆపాయ భుజాంగ గారుడమణి. ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడు తన గరుడ వాహనం యొక్క వెనక కూర్చుని ఆ భక్తుల్ని, తన యొక్క భక్తుల్ని సేవించడం కోసం వస్తాడనమాట. గరుడ వాహనం మీద కూర్చుంటాడు కృష్ణుడు. ఉమ్, ఆ కృష్ణుడు ఆయన యొక్క నారాయణ స్వరూపంలో 4 చేతులతో గరుడ వాహనం మీద కూర్చుని భక్తుల్ని సంరక్షించడం కోసం వస్తుంటాడు అనమాట. భక్తులు ఈ భౌతిక జగత్తులో ఎన్నో ఆవేదనలకు గురవుతున్నారు. ఎంతో కష్టాలకు గురవుతున్నారనమాట భక్తులు. ఆ కష్టాలు ఎలా ఉంటాయంటే, ఈ కష్టాలు వల్ల ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి ఈ మనిషి కన్నీరు కార్చి ఒక పెద్ద సాగరాన్నే సృష్టిస్తాడనమాట. మన యొక్క కన్నీటితో మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక పెద్ద సముద్రం సృష్టింపబడిపోయిందనమాట. అన్ని కష్టాలు పడుతున్నాం మనం. కష్టాలు పడుతున్నామని చాలాసార్లు మనకు తెలియని కూడా తెలియదు. మనకు అనిపిస్తుంది మనం అంతా సుఖాల్లోనే ఉన్నాము, కష్టాలు అసలు లేవు అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ భౌతిక జగత్తులో ఈ ఈ భౌతిక దేహంలో ఉండడం అనేదే ఒక పెద్ద కష్టమైనటువంటి పని అనమాట. భక్తాపాయ భుజంగ గారుడమణి. మనం ఈ కష్టాల్లో, ఈ సముద్రంలో, ఈ సంసార సాగరంలో మునిగిపోతుంటే మనల్ని కాపాడడం కోసం ఆ కృష్ణుడు గరుడ వాహనం మీద వస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, ఆయనకు పూజ కూడా చేస్తున్నాను, గరుడ వాహనం మీద రాలేదేంటి అని అనిపిస్తుంది మనకి. మనం ఆయన మీద ఎంత ఆధారపడుతున్నాం, ఇంద్రియ సుఖాల గురించి ఎంత ఎంత ఏమనాలి, హ్యాంకరింగ్ ఏమంటారు, ఇంద్రియ సుఖం అనుభవించడం కోసం మనం ఎంత తాపత్రయపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం. అలాగే భగవంతుడి యొక్క శరణ పొందడానికి ఎంత కష్టపడుతున్నాం, అది మనం ఆలోచించుకోవాలి. భగవంతుడి యొక్క శరణ నేను తీసుకుంటున్నానా, భగవంతుడు నన్ను కాపాడట్లేదు, నాకు ఇంకా కష్టాలు ఉన్నాయి అని భగవంతుడిని నిందించడం కోసం ముందుకు వస్తాం. కానీ సుఖాలు ఉన్నప్పుడల్లా ఆయన మర్చిపోతాం. మనం సుఖంగా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, కష్టంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తిట్టాలనిపిస్తుంది అనమాట. ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి మనిషికి, భౌతిక జగత్తులో ఉండే మనిషికి ఏంటంటే, ఈ కష్టాలు నా వల్ల రాలేదు, నేను ఎంతో అమాయకుడిని, నేను ఎంతో గొప్పవాడిని, అయినా కూడా నాకు కష్టాలు వస్తున్నాయి, ఇంతమంది సుఖంగా బతుకుతున్నారు, నాకే ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి భగవంతుడిని మనం బ్లేమ్ చేస్తాం. కానీ భగవంతుడి ఈ కష్టాలు మనకి ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మనం ఇంతకుముందు స్వయంకృత అపరాధాలు, ఇంతకుముందు మనం ఎన్నో తప్పులు చేశాం కాబట్టి ఆ తప్పుల యొక్క ప్రతిఫలంగా ఇప్పుడు మనకు కష్టాలు వస్తున్నాయి. నేనే తప్పు చేయలేదు సంవత్సరం నుంచి అంటారు. 2 సంవత్సరాల క్రితం చేసి ఉండొచ్చు, 20 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, 20 జన్మల క్రితం చేసి ఉండొచ్చు. ఈ జన్మలో చేసిన తప్పులన్నిటికీ ప్రతిఫలం ఈ జన్మలో రావాలని లేదు. పూర్వజన్మలో చేసినటువంటి తప్పులకు ఫలితం ఈ జన్మలో రావచ్చు, ఈ జన్మలో చేసేటటువంటి తప్పులకు ఫలితం వచ్చే జన్మలో రావచ్చు, 10 జన్మల తర్వాత కూడా రావచ్చు. కాబట్టి మనం చేసే మనకొచ్చే కష్టాలు కేవలం మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాల వల్లే వచ్చాయి అని ఆ కష్టాలకి మనం బాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా భగవంతుడిని ప్రార్థించాలి కూడా. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, ఈ జనన మరణ చక్రాల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాడు. భగవంతుడు భక్తాపాయ భుజంగ గారుడమణి, ఒక మణిలాగా ఈ గరుడ వాహనం, ఈ గరుడ పక్షి ఒక పెద్ద మౌంటైన్ లాగా, పర్వతంలా ఉందన్నమాట. పర్వతంలో ఉన్నాడు గరుడు. ఆ గరుడ పక్షి యొక్క భుజం మీద కూర్చున్నటువంటి కృష్ణుడు ఒక నీల మణిలా ఉన్నాడు అనమాట. మణులు ఎన్నో కలర్గా ఉంటాయి అనమాట, ఎన్నో రంగుల్లో ఉంటాయి. నీలమణి అంటే నీలంగా ఉంటుంది, భగవంతుడు కూడా నీలంగా ఉంటాడు కదా. ఈ గరుడ వాహనం గోల్డెన్ కలర్లో, ఈగల్ ఒక గ్రద్దని చూస్తే అది ఒక బ్రౌనిష్ గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట, బంగారు రూపంలో ఉంటుంది అనమాట. ఈ బంగారు పర్వతం మీద ఉన్నటువంటి నీలమణిలాగా భాసిల్లుతున్నాడు అనమాట మన శ్రీకృష్ణుడు. సో ఈ గరుడ వాహనం మీద వచ్చి భక్తుల యొక్క అపాయాలను తొలగిస్తాడు, భక్తుల్ని సంరక్షిస్తాడు. భక్తులు ఈ భవసాగరంలో మునిగిపోతుంటే ఆయన యొక్క చేతిని అందించి వాటిని భవసాగరంలో నుంచి బయటకు లాగుతాడు కృష్ణుడు. భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోక్య రక్షామణి. ఎవరిని సంరక్షిస్తాడు? కొంతమంది కనిపించదు, స్వర్గంలో ఉండేవాళ్ళని రక్షిస్తాడు, లేకపోతే పాతాళంలో ఉండేవాళ్ళని రక్షిస్తాడు. అలా కాదు, త్రైలోక్య రక్షామణి. ముల్లోకాల్లో భక్తులు ఎక్కడున్నా కూడా భగవంతుడు అక్కడికి వచ్చి రక్షిస్తాడు. ప్రహ్లాదుణ్ణి చంపడానికి
ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు, ఒక్కసారైనా చంపలేకపోయాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడికి ఇసుమంతైనటువంటి నొప్పి కూడా కలిగించలేకపోయాడు హిరణ్యకశిపుడు. ఎందుకు? కృష్ణుడు ఎప్పుడు సంరక్షిస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడిని చావు నుంచి ఎన్నో వందల సార్లు రక్షించినటువంటి కృష్ణుడు మనల్ని, మన కష్టాలు గట్టెక్కించలేడా? భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోక్య రక్షామణి. ముల్లోకాల్లో తన భక్తులు ఎక్కడున్నా కూడా వెతికి వెతికి మరీ భగవంతుడు రక్షిస్తాడు. గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి. గోపీలోచన, గోపికలు, ఈ మన బృందావనంలో ఉండేటటువంటి గోపికలు వాటిని చాతక పక్షులతో పోల్చారనమాట. గోపీలోచన చాతకాంబుదమణి. ఈ చాతక పక్షి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, చాతక పక్షి గంగాజలం తాగదు, యమునా జలం తాగదు, కృష్ణానదిలో జలం తాగదు, గోదావరిలో ఉండేటువంటి జలం తాగదు. ఈ మబ్బుల్లో నుంచి వచ్చేటటువంటి ఆ వాన చినుకుల్ని మాత్రమే తాగుతుంది ఈ చాతక పక్షి. అలాగే ఈ గోపికలు భగవంతుడికి ఎన్నో రూపాలున్నా కూడా ఆ రూపాలు ఎవరిని ఈ గోపికలు పూజించరు, ప్రేమించరు, అంటే అమర్యాదగా ఉండరు వాళ్ళు. కానీ భగవంతుడి యొక్క ఎన్నో రూపాల్లో కేవలం శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మాత్రమే వారు ప్రేమిస్తారు అన్నమాట. గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి. సౌందర్య ముద్రామణి, అన్ని సౌందర్యాలు ఆ శ్రీకృష్ణుడి యొక్క దేహంలోనే ఉన్నాయి. మనం ఈ ప్రపంచంలో ఎంతో అందాన్ని చూస్తుంటాం. ఈ భౌతిక జగత్తులోనే ఇంత అందం ఉందంటే ఆ స్పిరిచువల్ వరల్డ్ మన ఆధ్యాత్మిక జగత్తులో ఇంకెంత అందం ఉండాలి. ఆధ్యాత్మిక జగత్తులో కావలసినంత అందం ఉంది. వైకుంఠ లోకాలు, ఎన్నో లక్షల లక్షల వైకుంఠ లోకాలు ఉన్నాయి. గోలోక బృందావనం ఉంది, మథురాధామం ఉంది, అయోధ్యాధామం ఉంది. అలాగే ఉన్నటువంటి ఎన్నో వైకుంఠ లోకాల్లో ఎంతో అందం ఉంది. ఈ భౌతిక జగత్తుల్లో కూడా ఎంతో అందం ఉంది. ఈ అందాలన్నింటినీ ఒక దగ్గర పెడితే ఆ సంగ్రహమైనటువంటి ఆ సౌందర్యం భగవంతుడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపంలో మనం చూడవచ్చు. అందుకే సర్వ సౌందర్య సంగ్రహం అంటారు. అన్ని సౌందర్యాలని సంగ్రహించి ఒక దగ్గర పెడితే ఆ సౌందర్యాల యొక్క వ్యక్తి రూపం కృష్ణుడు. ఈ ప్రపంచంలో ఏదైనా మనకి అందంగా కనిపించింది అంటే ఆ అందానికి కారకుడు, ఆ అందానికి మూలం శ్రీకృష్ణుడు మాత్రమే. సో గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి. అంత అంత సౌందర్యవంతమైనటువంటి ఈ శ్రీకృష్ణుని మాత్రమే చూస్తారు గోపికలు, ఇంకెవరిని చూడరు. ఒకసారి గోపికలు ఒక పొదలో నారాయణుని చూశారు. 4 చేతులతో నారాయణుడు ఉన్నాడు, శంఖచక్ర గదా పద్మధారే ఉన్నాడు. చూసి ఈ నారాయణ చూసి, ఓ నారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మాకు దర్శనం ఇచ్చారు, ఎంతో కృతజ్ఞతలు. కృష్ణుడిని ఎక్కడైనా చూసారా? గోపికలందరూ ఒకసారి కృష్ణుడిని వెతుకుతుంటే నారాయణుడు కనిపించారు. నారాయణుడు కనిపించినా కూడా, విష్ణుమూర్తి కనిపించినా కూడా గోపికలు ఆయనకి దండం పెట్టి కృష్ణుడు ఎక్కడ ఆయన అడిగారే కానీ ఆ నారాయణ యొక్క శరణం పొందలేదు ఆయన వారు. సో వాళ్ళకి కృష్ణుడు అంతే అంత ప్రాణం. భగవంతుడు అన్ని రూపాలు దివ్యమైనటువంటివే. రామాది మూర్తి సుకలా నియమైన తిష్టన్ నానావతారమకరోద్భవనేషు కింతు. ఎన్నో రూపాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, నరసింహుడు, వరాహుడు, వామనుడు, అన్ని వీళ్ళందరూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి రూపాలే. కానీ గోపికలకు మాత్రం కృష్ణుడంటేనే ఇష్టం. అంటే ఆ భగవంతుడు కృష్ణుడి రూపంలో ఉంటేనే వాళ్ళు ఆయన్ని అభినందించగలుగుతారు. ఆ కృష్ణుడు కూడా బృందావనంలో ఉంటేనే నచ్చుతుంది వారికి. అంటే ఈ రూపాలన్నింటిలో వ్యత్యాసం లేకపోయినా, అంటే స్పిరిచువల్ ప్లేన్లో అవన్నీ భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపాలే అయినా కూడా కృష్ణుడి యొక్క రూపం బృందావనంలో ఉన్నప్పుడు ఆ కృష్ణుడి రూపానికి ఉండేటటువంటి ఆ అందం వేరే రూపాల్లో అంత కనిపించదు మనకి. ఆయన యొక్క స్వీట్నెస్, ఆయన యొక్క మాధుర్యం గోపికలు ఎప్పుడు ఆస్వాదించాలని చూస్తూ ఉంటారనమాట. యః కాంతామణి రుక్మిణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి. అలాగే కాంతామణి, అందరు కాంతల్లోకి గొప్పదైనటువంటి కాంత రుక్మిణీదేవి.
ఆ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణుణ్ణి తన హృదయం మీద ఒక మణిలా ధరిస్తుందన్నమాట. అంటే ఎప్పుడు ఆవిడ యొక్క హృదయంలో ఉంటాడు కృష్ణుడు. ఘనకుచ ద్వంద్వైక భూషామణి. ఆఖరి లైన్‌లో ఏం చెప్పారంటే, శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి. అటువంటి చూడామణి అయినటువంటి ఆ గోపాలుడు శ్రీకృష్ణుడు ఎప్పుడూ మనకి మనల్ని సంరక్షించాలి అని ఒక ప్రార్థన అన్నమాట. శ్రేయో దేవశిఖామణిర్. ఆయన దేవతలందరిలోకి గొప్పవాడు, దేవతలకు మూలమే ఆయన. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. అన్ని దేవతల యొక్క రూపాలు నా నుంచే వస్తున్నాయి, దేవతలందరూ ఆయన నుంచే వచ్చారు. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. అందరూ దేవతలకి ఆది నేనే, వారి యొక్క మూలం నేనే అని కృష్ణుడు అంటున్నాడు. సో ఇది 3వ శ్లోకం. ఈ 3వ శ్లోకంలో భగవంతుడు మనల్ని ఎప్పుడు ఎలా రక్షిస్తాడు అని మనం చూసాం. అలాగే భగవంతుడు యొక్క రూపం భక్తులకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది అది చూసాం మనం. ఇక 5వ శ్లోకం, 4వ శ్లోకం 32 శ్లోక. ఈ శ్లోకంలో ఔషధం అనే ఒక పదం ఎన్నోసార్లు వస్తుంది. వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాత్యంతహితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం. వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం. ఔషధ అంటే మందు. ఈ శ్లోకం శ్రీకృష్ణ దివ్యౌషధం గురించి మాట్లాడుతుంది. ఆ శ్రీకృష్ణుడే మన భవరోగానికి సరి అయినటువంటి ఔషధం వంటి వాడు. ఆ కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణుడి యొక్క నామ రూప గుణ కీర్తన మనల్ని భౌతిక జగత్తు నుంచి బయట పడవేస్తుంది అనమాట. శ్రీకృష్ణ దివ్యౌషధం, దివ్య ఔషధం. ఇది ఆయుర్వేదం కాదు, అలోపతి కాదు, హోమియోపతి కాదు, అటువంటి ఔషధాలు కాదు. ఇది శ్రీకృష్ణ దివ్యౌషధం. వ్యామోహ ప్రశమౌషధం అంటే ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు మనల్ని మోహపరుస్తాయి అన్నమాట. వ్యామోహంలోకి వెళ్ళిపోతాం మనం. కొన్ని వస్తువులను చూస్తాం, కొంతమంది మనుషులను చూస్తాం, ఆ మనుషులతో ఉండేటటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తాం. వాళ్ళు మనల్ని అప్పుడప్పుడు మభ్యపట్టొచ్చు, మనల్ని మోసం చేయొచ్చు, మనతో అబద్ధాలు చెప్పొచ్చు, మనల్ని ఎన్నో రకాలుగా ఆట పట్టించవచ్చు. కొంతమంది మంచి మనుషులు కూడా ఉండొచ్చు, వాళ్ళు మనకి గొప్ప శ్రేయోభిలాషులు కావచ్చు. కానీ ఏదైనా ఈ ఈ సాధారణమైనటువంటి వ్యక్తులతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు అవన్నీ తాత్కాలికాలు. ఈ ప్రపంచంలో మనకి ఎంతో మంది మనుషులతో సంబంధం ఉండొచ్చు, కానీ అవన్నీ ఈ ఒక్క జీవనానికి, ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. మనకి 30 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ల క్రితం మనకి మన తల్లిదండ్రులకి సంబంధం ఏమిటి? మనం 60 ఏళ్ళు బ్రతుకుతాం అనుకోండి, 60 ఏళ్ల తర్వాత మనకి మన బిడ్డలకి, తర్వాత స్నేహితులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, వాళ్ళకి మనకి సంబంధం ఏమని చెప్పండి? కేవలం అలాగని వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేకుండా ఉండమని కాదు చెప్పేది. అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి ఆ భగవంతుడితో ఉండేటటువంటి సంబంధం శాశ్వతమైనటువంటి సంబంధం. ఈ భౌతిక జగత్తులో మనకి ఉండేటటువంటి ఆ స్నేహితులు కానీ, బంధువులు కానీ, వారితో మనకు ఉండేటటువంటి సంబంధం తాత్కాలికమైన సంబంధం, పర్మనెంట్ కాదు. అవి ఒక జన్మలో మాత్రమే ఈ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. జన్మ మారితే బంధువులు మారుతారు, శరీరం మారుతుంది. శరీరం ఈ జన్మలో మగవాడైన వాడు వచ్చే జన్మలో ఆడవాళ్ళుగా పుట్టొచ్చు. ఈ జన్మలో మనిషి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చే జన్మలో జంతువుగా పుట్టొచ్చు, లేకపోతే దేవతగా పుట్టొచ్చు. సో మనకి ఇది కేవలం ఒక జన్మలో ఉండేటటువంటి విషయాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం, వాటి గురించే మనం చర్చించుకుంటున్నాం, వాటి గురించే మనం టెన్షన్ పడుతున్నాం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి భగవంతుడితో ఉండేటటువంటి ఆ సంబంధం పర్మనెంట్.
అది ఎటర్నల్, శాశ్వతమైనటువంటి సంబంధం. అది ఈ జన్మలకు అతీతమైనది. చావుకి పుట్టుకకి సంబంధం లేనటువంటి సంబంధం అది. ఏ జన్మలో ఉన్నా భగవంతుడు మన తండ్రి, ఆ శ్రీకృష్ణుడు మన తండ్రి. కృష్ణుడు చెప్తాడు, మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవులన్నీ, ఈ జీవరాశులన్నీ నా యొక్క అంశలు, వీరందరూ నా బిడ్డలు. మనం అందరం భగవంతుడి బిడ్డలమే. మనం మనుషులుగా ఉన్నా, జంతువులుగా ఉన్నా, దేవతలుగా ఉన్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా, భౌతిక జగత్తులో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనం భగవంతుడి బిడ్డలమే. కాబట్టి ఆయనతో మనకు ఉండేటువంటి సంబంధమే అది పెర్మనెంట్ సంబంధం అనమాట, శాశ్వతమైనటువంటి సంబంధం. వ్యామోహ ప్రశమౌషధం. ఈ మోహంలో మనం చిక్కుకుపోతాం చూడండి, ఈ ఇల్యూజన్లు, ఈ పిచ్చిలో మనం చిక్కుకుపోతాం. ఈ జన్మలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు, మనకు ఉండేటటువంటి డిజిగ్నేషన్స్, డిగ్రీస్, మనీ, బంగ్లా, కార్, పేరు, అలాగే పేరు ప్రతిష్టలు, ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ శాశ్వతం అనుకోవడమే మోహంలో ఉండడం, ఇల్యూజన్లో ఉండడం అనమాట, భ్రమలో బ్రతకడం అనమాట. వ్యామోహ ప్రశమౌషధం. ఆ వ్యామోహాన్ని తగ్గించేటటువంటి ఔషధం ఏమిటి? శ్రీకృష్ణ దివ్యౌషధం. ఆ కృష్ణుడి యొక్క భక్తి మనం చేస్తే అప్పుడు ఈ వ్యామోహంలో నుంచి మనం బయటపడతాం. ఇది శాశ్వతం కాదు, అదే శాశ్వతం. మనకి భగవంతుడితో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు మాత్రమే శాశ్వతం. వేరే వాళ్ళతో ఉండేటటువంటి సంబంధాలు బాంధవ్యాలు తాత్కాలికం, తప్పు కాదు. అవి అబద్ధం కాదు, కానీ అవి తాత్కాలికం. కానీ అలాగని చెప్పి మనం వారిని నిర్లక్ష్యం చేయకూడదు. అది కాదు ఇక్కడ మెసేజ్. మనం తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అలాగే స్నేహితుల్ని, వాళ్ళందరితో మనం సరైన సంబంధ బాంధవ్యాలు ఉంచుకోవాలి. అలాగని అవే పెర్మనెంట్, ఇవేళ్లే శాశ్వతమైనటువంటి బంధువులు అనుకోవడం కూడా తప్పు. మనం సెన్సిటివిటీతో ఉండాలన్నమాట. మనం భగవంతుడి బిడ్డలం, అలాగే వారు కూడా భగవంతుడి బిడ్డలే. వారు భగవంతుడి బిడ్డలు, నేను భగవంతుడి బిడ్డని. అలాగే అంటే మేమిద్దరం ఈ భగవంతుడి యొక్క కుటుంబ సభ్యులమే, ఆయన యొక్క బిడ్డలమే. సో కాబట్టి మనం వేరే వారితో మనకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల్లో కృష్ణుణ్ణి కేంద్రంగా మార్చుకోవాలన్నమాట. ఇఫ్ కృష్ణ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్, that relationship is sacred. If Krishna is outside your relationship, that relationship is material. సో మనం వేరే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఎలా పెట్టుకోవాలి? భగవంతుణ్ణి ఆ సంబంధంలోకి తీసుకురావాలి. నేను కృష్ణుడి భక్తుడినే, నువ్వు కృష్ణుడి భక్తుడివే, కాబట్టి మనిద్దరం భక్తులం, కాబట్టి మనిద్దరి యొక్క సంబంధం ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం. అలా మనం ఆలోచించాలన్నమాట. సో ఈ వ్యామోహంలోంచి మనం బయటపడాలంటే ఆ శ్రీకృష్ణ దివ్యౌషధాన్ని మనం సేవించాలి. వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం. మునిమన అంటే మునుల యొక్క మనసుల్లో ఉండేటటువంటి ఆ వృత్తిని ప్రవృత్తిగా మార్చేటటువంటి ఔషధం. వృత్తిని ప్రవృత్తిగా మార్చడం అంటే ఏమిటి? వృత్తి అంటే మనం చేసేటటువంటి పని. ప్రవృత్తి అంటే ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే పని. ఇంతకీ ఆ ప్రయోజనం ఏమిటి? భగవంతుడిని చేరుకోవడం మన ప్రయోజనం. అంటే మనం చేసేటటువంటి ఆ అన్ని పనులు భగవంతుడిని చేరుకోవడానికి ఫేవరబుల్గా ఉండేటటువంటి పనులు మాత్రమే అయి ఉండాలి. అలా చేసే ఔషధాన్ని శ్రీకృష్ణ దివ్యౌషధం అంటారు. కృష్ణుడి యొక్క దయ వల్ల, కృష్ణుడి యొక్క కృప వల్ల మనకి భగవంతుడిని చేరుకోవాలి అనేటటువంటి స్ఫూర్తి కలుగుతుంది. ఆ స్ఫూర్తి మనకి కలిగితే అప్పుడు మనం భగవంతుడిని చేరుకోవడానికి సరైన మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో దారి తప్పకుండా నడుస్తాం అన్నమాట. అది తర్వాత దైత్యేంద్రార్తిక రౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం. దైత్యేంద్రార్తికర, దైత్యులు అంటే దానవులు, రాక్షసులు అంటే కూరలు ఉండి, జుట్టు ఇలా చింపురు చుట్టుగా ఉండి, కొమ్ములుండి వాళ్లే రాక్షసులు కాదు. రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళని కూడా రాక్షసులని అంటారు. రాక్షస ప్రవృత్తి కలగడం అంటే అవతల వాళ్ళని హింసించడం, అనవసరంగా వారిని బాధ పెట్టడం,
అలాగే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం ఇటువంటి మలినాలకి పూర్తిగా బానిసలైన అయినటువంటి మనుషుల్ని కూడా దానవులనే అనాలి. అంటే అందరినీ దానవులు అనొద్దు. ఆ మలినాలని మనం ప్యూరిఫై చేసుకోవాలి. మనం వాటిని శుద్ధీకరణ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం సరిగ్గా ఉండగలుగుతాం అన్నమాట. విషయం ఏమిటంటే ఇప్పుడు దైత్యేంద్రార్తికర ఔషధం అటువంటి దానవుల్ని సంహరించినటువంటి కృష్ణుడు మనలో ఉండేటటువంటి దానవ ప్రవృత్తిని కూడా సంహరించగలుగుతాడు. అంటే రాక్షసుడి లక్షణాలు ఉండొచ్చు మనలో కొన్నిసార్లు. అంటే రాక్షసులు అంటే ఎక్కడో ఉండరు, అప్పుడప్పుడు మనలో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రాక్షస ప్రవృత్తిని అంటే డిమానియా క్వాలిటీస్ ని కృష్ణుడు చంపేస్తాడు అనమాట, డిస్ట్రాయ్ చేస్తాడు. ఎలా అయితే హిరణ్యకశిపుణ్ణి నరసింహుడు చంపాడో, నిన్నే నరసింహ చతుర్దశి చేసుకున్నాం మొన్నే. సో ఎలా అయితే ప్రహ్లాదుని సంరక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి చంపాడో మన నరసింహస్వామి, అలాగే మన అదే విధంగా భగవంతుడు కృష్ణుడు కూడా మనలో ఉండేటువంటి ఆ రాక్షస ప్రవృత్తుల్ని నాశనం చేయగలుగుతాడు అనమాట. తర్వాత సంజీవనైకౌషధం. ఈ ప్రపంచంలో ఎన్నో కష్టాలు పడుతూ మనుషులు మూర్చపోతూ ఉంటారు అనమాట. అటువంటి వారికి సంజీవని వంటి ఈ ఔషధం ఈ కృష్ణుడి యొక్క కృప. సంజీవనైకౌషధం. సమ్ ప్రాబ్లం. భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం. భక్త అత్యంత అంటే భక్తులు ఎన్నో కష్టాలు పడుతుంటే వారికి సరైన హితవును చేకూర్చేటటువంటి ఔషధం ఈ కృష్ణుడి యొక్క కృప. భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం. భవభయ అంటే ఈ భవసాగరంలో ఉండేటటువంటి భయాల్ని తొలగించేటటువంటి ఔషధం కృష్ణుడి యొక్క కృప. ప్రధ్వంసనైకౌషధం. శ్రేయ ప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం. శ్రేయ ప్రాప్తికర, మనకి అత్యంత శ్రేయస్కరమైనటువంటి ఔషధం ఏమిటంటే శ్రీకృష్ణుడి యొక్క కృప. పిబమన, మన మనస్సుతో ఎంతో మనసారా ఈ కృష్ణుడి యొక్క ఔషధాన్ని నువ్వు తాగు అని చెప్పి కులశేఖరాల వారు ఇలా ప్రార్థిస్తున్నాడు అనమాట. అంటే కృష్ణుడి యొక్క నామం, కృష్ణుడి యొక్క రూపం, కృష్ణుడి యొక్క గుణాలు, ఆయన యొక్క కీర్తులు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క కృప, ఇవన్నీ ఒక ఔషధంలాగా మారి మనల్ని ఉద్ధరిస్తాయన్నమాట. అది 32వ శ్లోకం అయింది. ఆఖరి శ్లోకం 5th శ్లోక, దట్ ఈస్ 43rd శ్లోక. ఇది కృష్ణుడి యొక్క గుణగణాలని మనం చర్చించుకొని ఈ ఒక్క శ్లోకంలో మనం ముగిద్దాం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమధ్వం సదా కృష్ణే నాఖిల శత్రవో వినిహితాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వదేతలఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. కృష్ణో రక్షతునో జగత్రయ గురు. సో కృష్ణ రక్షతునో, ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ ముల్లోకాలకి గురువు వంటి వాడు. కృష్ణో రక్షతునో జగత్రయ గురు. ఈ ముల్లోకాలకి గురువైనటువంటి ఆ కృష్ణుడు మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు. కృష్ణం నమధ్వం సదా. కాబట్టి ఆ కృష్ణుడికి మాత్రమే మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. నమధ్వం సదా, ఆయనకి ఎప్పుడు నమస్కరించాలి. సదా అంటే ఎల్లప్పుడు. కృష్ణో రక్షతునో జగత్రయ గురు. ముల్లోకాలకి గురువు వంటి వాడు కృష్ణుడే. ఆ కృష్ణుడిని మనం ఎప్పుడూ కీర్తించాలి, ఆయనకి నమస్కారం చెయ్యాలి. కృష్ణే నాఖిల శత్రవో వినిహితాః కృష్ణాయ తస్మై నమః. ఆ కృష్ణుడే మన శత్రువులందరినీ సంహరించగలడు. భక్తులు ఎవరిని శత్రువుగా చూడరు. మన అసలైన శత్రువులు ఏంటి? మనలో ఉండేటటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఇవే మన నిజమైన శత్రువులు.
ఎదుటి మనుషుల్ని, సాటి మనుషుల్ని మనం శత్రువులు అనుకుంటాం. అదంతా మన భ్రమ. ఎవరి శత్రువు కాదు. కేవలం మన యొక్క శత్రువులు ఏంటంటే మనలో ఉండేటటువంటి అనర్థాలు, మలినాలు, కామం, క్రోధం, ఆగ్రహాలు, ఇవే మన నిజమైన శత్రువులు అనమాట. ఆ శత్రువులన్నింటినీ సమూలంగా నిర్మూలించగలిగిన వాడు కృష్ణుడు. వాటిని పూర్తిగా నాశనం చేయగలిగినటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణాయ తస్మై నమః. కాబట్టి కృష్ణుణ్ణి ఎప్పుడూ మనం కీర్తించాలి, ఆయన్ని స్మరించుకోవాలి. తర్వాత కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణాద్ ఏవ సముత్థితం జగద్ ఇదం. ఆ కృష్ణుడి యొక్క కృప వలనే ఈ ఈ ప్రపంచమంతా సృష్టింపబడింది అనమాట. సో ఆ జగత్తు యొక్క సృష్టి ఎలా జరిగింది? కేవలం కృష్ణుడి యొక్క కృప వల్ల. సో కృష్ణస్య దాసోస్మ్యహం. ఈ సకల జగత్తులకి సృష్టికర్త అయినటువంటి ఆ కృష్ణుడు, బ్రహ్మదేవుని సృష్టికర్త అంటారు, కానీ ఆ బ్రహ్మదేవుడిని సృష్టించిందే కృష్ణుడు. సో కృష్ణుడి యొక్క ఒక విస్తారం, ఆయన యొక్క ఒక అంశ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క అంశ గర్భోదకసాయ విష్ణువు. విష్ణు లోపల గర్భోదకసాయ విష్ణువు ప్రవేశించి ఆయన యొక్క నాభి ద్వారా, నాభి కమలం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి బ్రహ్మదేవుడు అనమాట. బ్రహ్మదేవుణ్ణి సృష్టించిందే కృష్ణుడు. ఆ బ్రహ్మదేవుడికి సృష్టి చేసేటటువంటి శక్తిని ఇచ్చిందే భగవంతుడు కృష్ణుడు. కాబట్టి మనం కృష్ణుడిని సృష్టికర్తగా కీర్తించి ఆయన దాసులుగా మనల్ని పరిగణించుకోవాలన్నమాట. కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వదేతదఖిలం. ఈ విశ్వం అంతా సమూలంగా నాశనం అయిపోయిన తర్వాత ఆ విశ్వం మళ్ళీ కృష్ణుడి యొక్క ఒక శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు గోపిక, మన యశోదామాత ఒకసారి కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్పి కృష్ణుని మందలించి, ఏది నోరు తెరువు, నేను చూస్తాను నీ నోట్లో మట్టి ఉందా లేదా అని అడుగుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే కృష్ణుడి యొక్క పొట్టలో అన్ని బ్రహ్మాండాలు చూసిందనమాట మన యశోదామాత. యశోదామాతకి పూర్తిగా విశ్వం అంతా కనిపించింది అనమాట. యూనివర్స్ మొత్తం కనిపించింది అనమాట యశోదామాతకి. కాబట్టి విశ్వమంతా ఆ శ్రీకృష్ణుడి లోపలే ఉందన్నమాట. ఆ విశ్వం అంతా కృష్ణుడి నుంచే బయటకు వస్తుంది అనమాట. కాబట్టి కృష్ణుడే ఈ సకల లోకాలకి ఆధారభూతుడు. కాబట్టి ఆయన్ని మాత్రమే మనం కీర్తించాలి, ఆయన్ని మాత్రమే, ఆయన గుణగణాలని మనం ఎప్పుడు వర్ణించాలి. అప్పుడే మన యొక్క జన్మ సార్థకత అనమాట. ఇలా 5 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. ఈ శ్లోకం మరొకసారి అనుకుందాం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం న మధ్వం సదా కృష్ణే నాఖిల శత్రవో వినిహితాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. హే కృష్ణ రక్షస్వ మాం, ప్లీజ్ ప్రొటెక్ట్ అస్, మమ్మల్ని ఎప్పుడు రక్షించు అని భక్తుడు ఆయన వేడుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే భక్తులు ఏ చింతన లేకుండా కేవలం శ్రీకృష్ణుని మాత్రమే కీర్తిస్తారో, ఆయన మీద మాత్రమే ఆధారపడతారో, అప్పుడు భగవంతుడు వారి యొక్క చింతలన్నింటినీ తొలగిస్తాడు అనమాట. కృష్ణుడు ప్రామిస్ చేశాడు, ఆయన యొక్క ప్రమాణం ఇది. ఏమన్నాడంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాః చింతయంతో మాం, ఎవరైతే ఏ చింతన లేకుండా కేవలం నన్ను మాత్రమే చింతిస్తుంటారో, నన్ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటారో, నన్నే స్మరిస్తూ ఉంటారో, అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పరి ఉపాసతి, ఎవరైతే నన్ను మాత్రమే ఎప్పుడూ పూజిస్తూ ఉంటారో అటువంటి వారిని, అటువంటి భక్తుల్ని నేను ఎప్పుడూ రక్షిస్తాను. తేషాం నిత్య అభియుక్తానాం, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ నా మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి వారిని నేను ఎల్లప్పుడూ సంరక్షిస్తాను. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇది నా యొక్క ప్రమాణం. యోగ క్షేమం వహామి అహం. యోగ అంటే మన భక్తి యోగం. మనం భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నాన్ని యోగా అంటారు. క్షేమం అంటే భగవంతుడు మన ప్రయత్నానికి ప్రతిస్పందిస్తూ మన మీద కృప చూపిస్తాడు చూడండి, దానిని క్షేమం అంటారు.
మనం ఎప్పుడు క్షేమంగా ఉంటాం? ఆయన మన మీద కృప చూపిస్తే క్షేమంగా ఉంటాం. ఆయన మన మీద కృప ఎప్పుడు చూపిస్తాడు? మనం భక్తి యోగం చేస్తే ఆయన మన మీద కృప చూపిస్తాడనమాట. కాబట్టి మనం భగవంతుడిని చేరుకోవాలి. భగవంతుడు మనల్ని చేరుకోవాలి. ఇది యోగం, ఇది క్షేమం. యోగక్షేమం వహామ్యహం. మనకి భక్తి యోగం చేసేటటువంటి శక్తిని భగవంతుడే మనకిస్తాడు. మన యొక్క క్షేమాన్ని కూడా ఆయన చూసుకుంటాడనమాట. కాబట్టి మనం శ్రీకృష్ణుని మీద ఆధారపడాలి. భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని గుణగణాలని మనం వర్ణించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని పూజించాలి. ఇది చేస్తే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కృష్ణుడు అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఎవరైతే భక్తితో నాకు ఒక చిన్న పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, నీరు గాని అర్పిస్తారో వాటిని నేను స్వీకరిస్తాను. స్వీకరించి వారిని నా దగ్గరికి చేర్చుకుంటాను. నా యొక్క ట్రాన్సెండెంటల్ అబోర్డ్, నా యొక్క ఆధ్యాత్మిక జగత్తుకి నేను వారిని తీసుకువెళ్ళిపోతాను అని భగవంతుడు కృష్ణుడు మనకు ప్రమాణం చేశాడు. కాబట్టి ఆయన ప్రమాణాన్ని నమ్మకపోతే ఇంకెవరు ప్రమాణాలు నమ్ముతాం? ఎవరిని నమ్ముతాం? కాబట్టి భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏమేం చెప్పాడు అవన్నీ సత్యాలు. ఆ సత్యాల మీద మనకు నమ్మకం ఉండాలి. మనకు ఎంత నమ్మకం ఉంటే, ఎంత ఫెయిత్, ఎంత విశ్వాసం ఉంటే అంత మనం భక్తి చేయగలుగుతాం అనమాట. భగవంతుడి మీద విశ్వాసం లేకుండా భక్తి చేయడం కష్టం మనకి. కాబట్టి ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది? భక్తుల సాంగత్యంలోనే పెరుగుతుంది. భక్తుల సాంగత్యంలో ఉంటే, డివోటీ అసోసియేషన్ మనకు ఉంటే, ఆ అసోసియేషన్లో, ఆ సాంగత్యంలో భక్తి చెయ్యాలి అనేటువంటి ఒక స్ఫూర్తి మనకు కలుగుతుంది. భగవంతుడికి చేరువయ్యేటటువంటి స్ఫూర్తి మనకు కలుగుతుంది. కాబట్టి భక్తి యోగం చేయడానికి మనం భక్తుల మీద ఆధారపడాలి, భగవంతుడి మీద ఆధారపడాలి. ఈ ముకుందమాల స్తోత్రంలో ఉన్నటువంటి ఈ 5 శ్లోకాలు ముత్యాలు లాంటివి అనమాట, మణులు లాంటివి. ఇలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ముకుందమాల స్తోత్రంలో. ఒక గంట చర్చించుకోవడానికి ఈ 5 శ్లోకాలు మాత్రం నేను చూస్ చేసుకున్నాను. సో మనం చర్చించుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ధన్యవాదం. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.